యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే సర్వనాశనంలో నుండి సర్వ సమృద్ధికి, సమస్యలో నుంచి పరిష్కారాలకి, దుఃఖంలో నుంచి సంతోషానికి. మరి జీవితం అంతా కూడా గందరగోళంలో ఉంటే మరి చక్కటి సుఖవంతమైనటువంటి జీవితం జీవించడానికి చక్కటి మార్గాలు వెతుక్కుందాం మనం ఈ రోజంతా కూడాను బైబిల్లో నుంచి. కాబట్టి అంతా ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా. సరే, దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 1వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. ఈరోజు మన అంశం సర్వనాశనంలో నుండి సర్వ సమృద్ధికి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 1వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ కూడా ఈ శాపములన్నీ అంటే బాగుంటుంది. అనగా దీవెనయు శాపము నీ మీదకి వచ్చిన తర్వాత నీ దేవుడని యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని, విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 30, 60, 100 వెయ్యంతలుగా ఫలించినట్లు నువ్వే సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. నేను నీకు వినిపించిన ఈ సంగతులు. ఏ సంగతులు? సంగతులు అంటే శాపాలు. 28వ అధ్యాయం 29వ అధ్యాయం మీరు స్టార్ట్ చేసుకుంటా చదువుకుంటూ వచ్చినట్లయితే సరే, ఏ సంగతులు చూద్దాం మనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 14 వచనాలు తెలియనటువంటి వారంటే ఉండరు. మొదటి 14 వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. ఏంటంటే మొదటి వచ్చిన చదువు, నీ దేవుడు నీ మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడు నీ భూమి మీద సంవత్సరాలుగా నేను హెచ్చించును. నీ దేవుడు నీ మాట జాగ్రత్తగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తించింది. దీవెనలు 14 వచనాల వరకు కూర్చుంటే, లేస్తే, నడిస్తే, పొలంలో, ఇంటిలో, ఎందులైనా కూడా దీవెన 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 దీవెన, అన్ని దీవెనలే. కాబట్టి ప్రతి క్రైస్తవుడు 14 వచనం చదువుకుంటాడు. 15వ వచనం నుంచి మనం చదవం, ఎందుకంటే మనకు సంబంధించినటువంటిది కాదు అది. గమనించాలి. 15వ వచనం నుంచి ఉన్నటువంటి విషయాలని మనం పెద్దగా పట్టించుకోం, మనం చదవం. ఎందుకని చదవం అంటే అవి మనకు సంబంధించినటువంటివి కాదు. ఎవరికి సంబంధించినవి అంట చూద్దాం. 15వ వచనం 14 వచనాల వరకు దీవెనలు ఉన్నాయి. 15వ వచనం నుంచి చూసినట్లయితే శాపాలు ఉంటాయి మనకి. 15వ వచనం చదువుకుందాం. ఎందుకని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నటువంటి సమస్తమైనటువంటి ఆజ్ఞలను కట్టడం నీవు అనుసరించి నడుచు కొనవలనని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా. చూడండి, వినానికి వినీనాకి తేడా చూడండి. ఈ 2 అక్షరాలు అటు ఇటు అయితే ఏమవుతుందంటే నీ ముందుకి నా వెనక్కి వస్తే ఏమైపోయింది? వినిన ఎడల. అదే నా ముందుకి నీ వెనక్కి వెళ్ళిందంటే ఏమవుతుంది? చూడండి, వినిన ఎడలంటే నీ ముందు నా వెనకాల ఉంది. వినని ఎడలంటే ఏంటంటే నా ముందు నీ వెనకాల ఉంది. గమనించాలి ప్రియులారా. నన్ను నేను ముందు పెట్టుకుంటే ఇక్కడ ఏమవుతుంది? శాపం వస్తుంది. నిన్ను అనగా ఏసయ్యా నేను నిన్ను ముందు పెడితే ఏమవుతుందంటే విని ఎడల దేవుని వస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించాలి, నువ్వు ముందుంటున్నావా, దేవుని ముందు పెడుతున్నావా? నా ముందు ఉంటుందా, నీ ముందు ఉంటుందా? నా అంటే ఎవరంటే నేను మైసెల్ఫ్. చాలామంది మాట్లాడుతుంటారు నాతోటి, నేను ఎంత కష్టపడి పైకి వచ్చానో తెలుసండి. నువ్వు కష్టపడితే పైకి రాలేదు, దేవుని కృప వల్ల పైకి వచ్చావు. చాలామంది చెప్తుంటారు నాకు, నేను చాలా కష్టాలు అనుభవించానండి, చాలా శ్రమలు అనిపించాను. మరి నీతోటి పాటు ఇంకా చాలా శ్రమలు అనిపిస్తుంది, మరి వాళ్ళకి ఎందుకు పైకి రావట్లేదు? వాళ్ళ కష్టపడుతున్నారు కదా. కష్టపడి పైకి వచ్చామని కాదు ఇక్కడ. ఈరోజు చాలా అద్భుతమైన సూత్రాలు మీకు నేర్పిస్తాను, మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక్కడ వినని, నా ముందుంటే శాపాలు వస్తున్నాయి, నీ ముందుంటే దీవెనలు వస్తున్నాయి. ఇప్పుడు నా ముందుందా, నీ ముందుందా? నా అంటే ఐ, నీ అంటే గాడ్, దేవుడిని అనమాట. దేవుడిని ముందు పెట్టేటువంటి వారి జీవితాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే మొదటి 14 వచనాలకు పాత్రలు అవుతారు. లేదు, నేనే ముందుంటాను, నా యొక్క నిర్ణయాలే, నా జీవితం, నా ఇష్టం అనేటువంటి వారికి అంతా ఏముంటుంది? నా అనేటువంటి వారికి అంతా కూడా శాపములు అనేటువంటివి ప్రవహిస్తూ ఉంటుంటాయి అన్నమాట. చూద్దాం. వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఇక్కడ నుంచి చదువుకుని మీరు 29వ అధ్యాయం అంతా కూడా వెళితే అన్ని శాపాలు శాపాలు శాపాలు, ఏమేమి శాపాలు ఉన్నాయి అని మీరు చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ గమనించాలి. ఈ 15వ వచనం నుంచి 68వ వచనం వరకు ఉన్నటువంటి శాపాలన్నీ ఒకవేళ నీ మీదకు వచ్చాయి అనుకో, ఒకవేళ ఇటువంటి శాపాలను అనుభవిస్తున్నావు అనుకో, నీ జీవితంలో దీవెన అనేటువంటిది కనిపించట్లేదు, నీ జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదం కనిపించట్లేదు, నీ జీవితంలో ఏది నువ్వు అనుకున్నది జరగటం లేదు, అనుభవిస్తున్నావు అనుకో, మరి ఏం చేయాలంటే పరిస్థితి? ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి పరిష్కారం,
అసలు ఏంటి ఈ శాపాలను చూసినట్లయితే 15వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకెళ్ళిన 16 పట్టణంలో నీవు శపించబడదు. ఎప్పుడు? దేవుని మాట వినని వెడల. అంటే నిన్ను నువ్వు ముందు పెట్టుకుని దేవుని వెనక పెట్టేస్తే, దేవుడు నువ్వు ఆగు, ఆమె ఎలా ఉంటుంది కదా, నాన్న నువ్వు ఆగు, నీకేం తెలీదు. చాలాసార్లు గొడవలు జరిగేటప్పుడు, లేకపోతే ఏదైనా ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచం కాబట్టి మన తల్లిదండ్రులకి ఏమీ తెలియదు ఇంటర్నెట్ గురించి. వాళ్ళు ఏదైనా ఫోన్ ఎలా చేయరు, నువ్వు ఆగు, నేను చెప్తాను కదా, నేను చేస్తాను కదా, వింటారు కదా. ఇది తల్లిదండ్రులు వెనక పెడతాం, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టు. అలాగే దేవుడిని వెనక పెట్టేటువంటి వారు వినని, నేను ముందు నువ్వు వెనక్కుండు, నీ వెనక్కుండు అంటే వినని ఎడలా. చదువుకునే వాళ్ళు బాగా అర్థమవుతుంది. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. వినని ఎడలా అంటే ఏంటి? నువ్వు వెనక్కుండు. దేవుడా నీ మాట వెనక్కి పెట్టు, దేవుడా నీ ఆజ్ఞను వెనక్కి పెట్టు, ముందు నేను చేస్తాను నాకు నచ్చినట్టు అని ఎవరైతే పెడతారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే, ఇది 15వ వచనం నుంచి, పట్టణంలో శపించబడతారు, పొలంలో శపించబడతారు, నీ గంప పిండి పిసుగు తొట్టి శపించబడతా. అంటే ఏంటంటే, పట్టణంలో నువ్వు ఇంటిలంటే నువ్వు జవం చేసే స్థలంలో అవ్వచ్చు, నీ కిచెన్ శపించబడుతుంది, నువ్వు తినే ఆహారం శపించబడుతుంది, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు గొర్రెల మేకలు మందలు, అంటే నీ సంపద అంతా కూడా శపించబడుతుంది. వీళ్ళు గమనించాలి. 18వ వచనం, నువ్వు లోపలికి వచ్చినప్పుడు 19వ వచనం, నువ్వు శపించబడదు, వేరు పరుగు వెళ్ళినప్పుడు శపించబడతావు. 21వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమన్నా, నీవు స్వాధీనపరచుకుని పో దేశంలో ఉండకుండా నిన్ను నీవు క్షీణింపజేయ వరకు యెహోవా తీరు నిన్ను వెంటాడును. 22 యెహోవా క్షయరోగము చేతను జ్వరం. జ్వరము కూడా శాపం అంట. తెలుసా మీకు? జ్వరం కూడా శాపం అండి. అంటే బ్రదర్ నాకు కొంచెం ఫీవర్గా ఉన్నట్టు నేను శాపంలో ఉన్నానా? దయచేసి అలా అనుకోమాకంటే. నువ్వు దేవుని మాట విననటువంటి వ్యక్తి అయితే, వింటూ ఉన్నప్పుడు కూడా కొన్ని అటాక్స్ జరుగుతూ ఉంటుంటాయి. ఏస్తున్నాములు గద్దిస్తుంది, బయటకు పోతుంది. అది కదా నేను చెప్పేటువంటిది. చూడండి, ఇక్కడ జ్వరం కూడా శాపం అంట. గ్యాస్ట్రిక్ సమస్య, కడుపులో నొప్పి, చదువుదామా, క్షయరోగం చేతను జ్వరం చేతను మంట. ఏంటంటే కడుపులో మంట. ఏంటిది? గ్యాస్ట్రిక్ సమస్య అనమాట. అంటే ఇది కూడా శాపం అనమాట. ఎంత అద్భుతంగా దేవుడు రాయించి పెట్టాడు చూస్తారా మనకి. ఖడ్గం చేతను, కంకోటి చేతను, బూజి చేతను ఇంకోటి నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే శాపాలు నిన్ను నాశనం చేయాలని. ఈ నాశనం చేసేటువంటి స్వభావం ఎవరిదంటండి? మీరు చదువుకోవచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటూ వెళ్తే, దొంగతనమును హత్యను నాశనము చేయటానికి వస్తాడంట. అంటే ఇవన్నీ ఎవడు చేశాడు? గమనించాలి ప్రియులారా. ఈ జ్వరాన్ని ఎవడు తీసుకొచ్చాడు? ఈ రోగాన్ని ఎవడు తీసుకొచ్చాడు? యేసయ్య కానే కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు భూమిపై ఏమేమి చేశాడో అవి యేసు కార్యాలు. గమనించాలి. దేవుడు ఏం కార్యాలు చేశాడు? ఆదికాండంలో జ్వరము, దగ్గు, రంప, తలపోటు, బీపీ, షుగర్లు ఈ ఎక్కడ చేసినట్టు ఉన్నదా దేవుడు? అసలు దేవుడు చేసినటువంటి లిస్టులో లేవి ఇవేమి కూడా. దేవుడు చేసినంత మంచిది 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 అని. మరి ఈ చెడు ఎలా ప్రవహించింది, ఈ చెడు ఎలా ప్రవేశించింది, ఈ శాపం ఎలా ప్రవేశించింది అని చూసినట్లయితే అర్థమైపోయింది కదా. ఇక్కడ 15వ వచనంలో మొట్టమొదటి మాట అదే ఉంది. వినని ఎడలా. వినలేదు కాబట్టి శాపం వచ్చింది, దేవుడిచ్చింది కాదు. వీళ్ళు గమనించాలి. రోడ్డుకి ఎడం పక్కన వెళ్ళాలని ఒక రూల్ ఉంది. యాక్సిడెంట్ అయిపోయింది నీకు, ఎందుకని నువ్వు కుడి పక్కన వెళ్ళావు కాబట్టి, వెళ్ళకూడని ప్లేస్లోకి నువ్వు వెళ్ళావు కాబట్టి, ఉండకూడని ప్లేస్లో నువ్వు ఉన్నావు కాబట్టి. యోనాతాన్ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్, చాలా మంచివాడు, దావీదుకి చాలా హెల్ప్ చేశాడు. కానీ ఉండకూడని సమయంలో ఉండకూడని ప్లేస్లో ఉన్నాడు, మంచిదనం కాపాడలేదు అక్కడ. వింటున్నారమ్మా? యోనాతాన్ వెరీ వండర్ఫుల్ పర్సన్, సౌలు కొడుకు. కానీ ఏం చేశాడు? తండ్రిని పట్టుకున్నాడు, తండ్రిని వెంబడించాడు, రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, స్నేహితుడికి ఇవ్వలేదు ఇంపార్టెన్స్, న్యాయానికి ఇవ్వలేదు ఇంపార్టెన్స్, మంచితనానికి ఇవ్వలేదు ఇంపార్టెన్స్. కాబట్టి స్నేహితుని వెంబడిస్తే బాగుండేది, దావీదు దగ్గర ఉంటే మంచి సింహాసనం ఉండేది. కానీ లేదు, నా తండ్రి, నా రిలేషనే అంట. తండ్రితో పాటు వెళ్ళాడు, చేయకూడని యుద్ధం చేశాడు, వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాడు, ఉండకూడని ప్లేస్లో ఉన్నాడు, మరణించకూడని సమయంలో మరణించాడు. అకాల మరణం సంభవించింది యోనాతానికి. కరెక్ట్ అనుకుంటారా? లేదు. ఎందుకని? తీసుకోవాల్సిన సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోలేదు. ఉండకూడని ప్రదేశంలో ఉన్నాడు, వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాడు, చేయకూడని సహవాసం, తండ్రితో సహవాసం, రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఆ సమయంలో. లేదు, నా తండ్రితో నేను ఉండాలి, కాబట్టి ఈ రిలేషన్ నేను కాపాడుకోవాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులను ఇక్కడ గమనించాలన్నమాట. ఇక్కడ ఈ శాపములన్నీ ఎందుకు వస్తున్నాయంటే, వినవలసిన మాట వినలేదు కాబట్టి, వినకపోవటం వల్ల. చాలామందికి క్లారిఫికేషన్ వచ్చే ఉంటుంది మీ అందరిలో. ఎందుకు నీ జీవితం ఎలాగైపోయింది? చేసుకోకుండా వ్యక్తిని చేసుకున్నారు.
చేయకూడని పనులు ఇవన్నీ కూడా నేను చూపిస్తాను, నేను సొంత మాటలు చెప్పేస్తాను అనుకుంటుంటారు కదా. 25 వచనంలో మీరు చూసినట్లయితే యెహోవా నీ శత్రువుని నేను ఓడించును. ఓటమి కూడా శాపమే. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోవటం ఒక శాపమే. నీ బిజినెస్లో ఫెయిల్ అయిపోవటం, నువ్వేదనుకుంటే అది జరగట్లేదు అంటే ఏంటంటే శాపం. గమనించాలి. అన్ని శాపాలు మరి ఏంటి పరిష్కారం? తొందరపడకండి, కొంచెం ఓపిక పట్టండి, నేను చెప్తాను. ఫెయిల్ అయిపోవడం కూడా శాపమే. 30 వచనంలోకి వచ్చేద్దాం మనం. 30 వచనంలోకి వచ్చినట్లయితే అక్కడ ఏమన్నదంటండి, స్త్రీని ప్రదానం చేసుకుందు కానీ వేరొకడు ఆమెను కూడును. ఓ చూసారా, పెళ్లి రోజే పెళ్లి కూతురు జంప్ చూస్తారు కదా పేపర్లో హెడ్డింగ్, అంతా కుదురుతుంది, అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ సడన్గా చేంజెస్ అయిపోతుంటాయి. రీసెంట్గానే పెళ్లి రోజున కొంతమంది మ్యారేజ్ చేసుకుని పైకి చూపింటారు కదా, ఏంటి చుక్కనో దేనో చూపింటారు, నక్షత్రాన్నో దేనో ఆకాశం కనపడుతుందో లేదు తెలియదు, కనపడదని చెప్తుంటారు కదా. పెళ్లి కూతురు తీసుకెళ్ళి చుక్క కనపడ్డదా, అంతే, చూస్తా చూస్తా ప్రాణం పోయింది, ఆవిడ అయిపోయింది, ఇంకా అక్కడ జీవితం. గమనించాలి నా ప్రియుల. ఒక 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 పెళ్ళిలో చూసాను నేను, పెళ్ళి అంతా అయింది, ఆ రోజు ఫస్ట్ నైట్ అనమాట. ఈ లోపల పెళ్లి కొడుకు ఏదో సంథింగ్ తేడా జరిగి గూడు జారిపోయింది. చూడండి జీవితం ఎట్లా ఉంటుందో. ఇక్కడ ఏమవుతుందంటే వేరొకరు పెళ్లి చేసుకుంటావు కానీ భార్య వేరొకరి మోసం అయిపోతుంది. 32 వచనం చదువుతాను చూడండి జాగ్రత్తగా. 32 వచనం, నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనులకు ఇయ్యబడుదురు. ఇది చూసారా ఎట్లా ఉన్నదో. నీ కుమారులు నీ కుమార్తెలు అంటే ఏంటి? నువ్వెంతో కష్టపడి ఇష్టపడి పెంచుకుంటున్నటువంటి నీ కుమార్తె. నేను ఒక సేవకుడు చెప్తే ఉన్నాను, అమ్మ ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ సీట్ సంపాదించింది. ఎంబీబీఎస్లో సీట్ సంపాదించాలంటే ఎంత ర్యాంక్ సంపాదించాలి. చక్కగా చదువుకుంటున్నటువంటి అమ్మాయి మటన్ సాపోడుతో లేచిపోయిందంట. మా ఊర్లో జరిగిన సంగతి నేను చెప్తాను. ఆమె చాలా కోటీశ్వరాలు, చాలా ఉన్నతమైనటువంటి చదువును చదివించినాడు. తండ్రి గారు చక్కగా ఇంజనీరింగ్ చదివిస్తూ ఉన్నాడు, చాలా కోట్లు వస్తుంది. ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళడానికి ఒక వ్యక్తిని పెట్టాడు, ఆటో డ్రైవర్ని తీసుకెళ్ళి డ్రాప్ చేయడానికి. కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి ఆ ఆటో నడిపేటువంటి వ్యక్తితో వెళ్ళిపోయింది. ఇంత చదువుకుని ఇంత చేసి అంటారు కదా ప్రేమ గుడ్డిదని చెప్పేసేసి. గమనించాలి. ఇక్కడ ఏమవుతుందంటే నీ కుమారులు నీ కుమార్తెలు అన్యజనులకు ఇయ్యబడుదురు. చూసారా, తెలియనటువంటి వ్యక్తులకి అన్యులకి అప్పగించబడిపోతూ ఉన్నారు. అంటే ఏంటి? ఇదంతా కూడాను అలా లేచిపోవడం, అలా వెళ్ళిపోవడం శాపం. గమనించాలి. వీటన్నిటికి పరిష్కారం నేను చెప్తాను. ఏంటి బ్రదర్ అన్ని శాపాలు 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 అని చెప్తున్నారు, ఇదేంటి జీవితం ఏంటి? అసలు కంగారు పడకుండా తెలుసుకోండి ఏది శాపం అనేటువంటిది, ఏది రోగం అనేటువంటిది, ఏది తప్పు అనేటువంటిది, ఏది రాంగ్ అనేటువంటిది తెలుసుకుంటే దాంట్లో నువ్వు వెళ్ళకుండా ఉంటావు, దాని నుంచి నువ్వు బయటపడతావు. బయటపడే సొల్యూషన్ కూడా చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి. ఎన్ని శాపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలామంది అనుభవిస్తూ ఉన్నారు. ఇది ఇంతే ఈ జీవితం అనుకుంటూ ఉన్నారు. మరి దీన్ని చాలా బయటపడాలి. ఇవన్నీ కూడా 33 వచనం చూద్దాం. నీ వెరిగిన జనం నీ పొలం పంట నీ కష్టార్జితం అంతా తినివేరు, నీవు హింసను బాధను మాత్రం నిత్యం. చూసావా, నువ్వు ఎంతో కష్టపడి పంట వేస్తున్నావు కానీ ఎవడో తినేస్తున్నాడు. నీకు తెలియనటువంటి వారు పిచ్చుకలు గాకులు అవి ఇవి తినేస్తూ ఉన్నాయి. నీకేమవుతుందంటే నిత్యము బాధే బాధే బాధే, రోజు సమస్య, లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు సమస్య సమస్య, ఆ గందరగోళం, హెడేక్, బీపీ కదా. 34 వచనం, నీ కన్నుల ఎదుట జరుగు దానిని చూచట వల్ల నీకు వెర్రి పిచ్చిలేస్తుంది సార్, పిచ్చెక్కిపోతుందండి నాకు. నా పిల్లల్ని చూసినా, నా భర్తను చూసినా, నా కుటుంబాన్ని చూసినా అసలు పిచ్చెక్కిపోతుంది. నాకు ఏం అర్థం అవ్వట్లేదు, మెంటల్ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చి నీ మాటలన్నీ బైబిల్లో రోజున పడుతుంటాయి కదా మీ చుట్టుపక్కల, రోజున పడుతుంటాయి కదా మీ 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 చుట్టుపక్కల నుంచి, మీ తోటి వారి నుంచి రోజున పడతాయి మీకు ఈ మాటలు. పిచ్చి లేస్తుంది బ్రదర్, పిచ్చి పడుతుంది బ్రదర్, నాకు అసలు అర్థం కావట్లేదు. నా జీవితం ఏంటో, నా పిల్లల భవిష్యత్తు ఏంటో, నా భర్త ఏంటి, ఏంటిది అసలేంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట? బైబిల్ నుంచి వచ్చిందన్నమాట. నీటి వలన నీకు వెర్రి ఎత్తును. అబ్బా, ఎంత బైబిల్లో ఉంటుందని భలే ఉంటారు కదా. బైబిల్ చదవం కాబట్టి ఇవన్నీ లోకంలో మాట్లాడుతుంటారు. కాదు కాదు, బైబిల్ నుంచి వచ్చిన మాటలను ప్రాచుర్యం పొందించేసేసి వాళ్ళు అలా వాడేసుకుంటూ ఉన్నారన్నమాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, జాగ్రత్తగా వినాలి. 38వ వచనం చదువుతాం మనం. నేను అన్ని చదువుతలేదు, మీరు చదువుకోండి. 64 వచనం ఒప్పుకుంటే తర్వాత 38వ వచనం, విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకుని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందు, ఏలైనగా మిడతలు దాని. మంచి విత్తనాలు వేసావు, పంట సమృద్ధిగా పండాలి, కానీ పండిన పంటను మిడతలు తినేసి కొంచెమే తెచ్చుకుంటున్నావు. నువ్వెంతో కష్టపడుతున్నావు, కొంచెమే. 39వ వచనం, ద్రాక్ష తోటలు నీవు నాటుతూ బాగు చేయదు కానీ ఆ ద్రాక్ష రసం త్రాగు, ద్రాక్ష పండు సమకూర్చుకుందు కానీ ఏలైనగా పురుగు వాటిని తినేస్తాను. చూసారా, నువ్వెంతో కష్టపడుతున్నావు కానీ అదంతా కూడా లాస్ అయిపోతుంది. ఒలివ చెట్లు నీ సమస్త ప్రాంతంలో ఉండును కానీ తైలముతో తలనంటు కొనకు నీవు ఒలివల కాయలు రాలిపోను, ఏది పనిచేయట్లేదు నీకు. 41వ వచనం, కుమారులను కుమార్తెలను కందు కానీ వారిని యొద్ద నుండి వారు చెరపట్టబడతారు. చూసారా ప్రియులరా,
పిల్లలకి అంటావు, కానీ వాళ్ళు నీ దగ్గర ఉండరు. ఒంటరితనం, ఎంతోమంది పిల్లలు ఉంటారు, నీ జీవితం ఒంటరిగా ఉంటుంది. చక్కగా పెంచావు, చక్కగా చేసావు, చక్కటి చదువులు, నీ కూతుర్ని నీ అల్లుడు ఏం చేస్తాడు, చెరపట్టేస్తాడు. లేకపోతే నీ యొక్క కొడుకుని నీ కోడలు చెరపట్టేస్తుంది. అంటే మీ అమ్మగారింటికి వెళ్ళాలంటే పర్మిషన్ నాది, వెళ్ళటానికి లేదు, అంతే చెర. ఇదంతా ఏంటి, శాపము. గమనించాలి, భయపడకండి. మీరు అందులో ఉంటే నేను పరిష్కారం చెప్తాను బయటికి రావడానికి, తొందరపడకండి. అటువంటి బంధకాల్లో మీరు ఉన్నారా, అటువంటి స్థితిలో మీరు ఉన్నారా, చాలా జాగ్రత్తగా ఉండండి. నీ కుమార్తెలు కంటావు, కానీ వాళ్ళు చెరపట్టుకొని నీ వద్ద ఉండరు, నీకు వాళ్ళకి సంబంధం ఉండదు. ఎప్పుడైతే పెళ్ళి అయ్యారో తల్లిదండ్రులతో సంబంధం తెగిపోతుంది, ఇంకా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి రారు. ఇటువంటి బంధకాల్లో మీరు ఉన్నట్లయితే, ఇటువంటి సమస్యల్లో మీరు ఉన్నట్లయితే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 44వ వచనంలో గమనించాలి. 44వ వచనంలో, అతడు నీకు అప్పిచ్చును కానీ నీవు అతనికి అప్పు ఇయ్యలేవు, అతడు తలగా నుండి కానీ నీవు తోగ్గా ఉండు. చూసారా, అన్యుడు నీ మీద ఏలుబడి చేస్తాడు. అప్పు ఎవడైతే ఇచ్చాడో వాడు యజమాని అయిపోయాడు, అప్పు తీసుకున్నాడు వెంటనే దాసుడైపోయాడు, దాసత్వంలోకి వెళ్ళిపోయాడు. 45వ వచనం, నీవు నాశనం చేయబడి వరకు ఈ శాపములన్నీ నీ మీదకు వచ్చి నేను తరిమి నిన్ను పట్టుకొను. ఏలైనగా నీ దేవుడి నీ నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞను ఆయన కట్టడం నీవు అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. గమనించాలి, వినిన ఎడల బాగుంటుంది. నిన్ను ముందు పెడితే నా జీవితం బాగుంటుంది ఏసయ్యా, నన్ను ముందు పెడితే నా జీవితం సర్వనాశనం శాపాలతో నిండిపోతున్నది. 48వ వచనం చూద్దాం. 48వ వచనం, గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకి రప్పించి నీ శత్రువులకు దాసుడు వగుదువు, వారిని నశింపజే వరకు నీ మేడ మీద ఇనపకాడింది. చూసారా, ఆకలి దప్పులు బ్రదర్, తినటానికి లేని పరిస్థితిలో ఉన్నాం బ్రదర్, అనేకంటే శాపంలో ఉన్నాం బ్రదర్. దేవుని మాట వినకపోవడం వల్ల శాపం తెచ్చుకున్నాం. అప్పుల్లో ఇరుక్కుపోయి అంటారు, కానీ ఎందుకు అప్పు చేస్తారు, ఎలాగ అప్పు చేస్తారంటే దేవుని అడుగు అప్పు చేస్తారా, లేదు, కానీ దేవుణ్ణి అడుగుతారు అప్పు తీర్చడానికి మాత్రం వచ్చి. ఎంత అద్భుతమైన విషయం చూసారా. కొంచెం ముందుకెళ్దాం, మీకు ఇంకా చాలా విషయాలు తెలియజేస్తాను. 59వ వచనం చదువుదాం మనం. 59వ వచనం, యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగుళ్ళను కలుగు చేయను, అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళు చెడ్డ రోగమునై ఉండును. 60వ వచనం, నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదకి రప్పించి అవి నేను వెంటాడును. 61వ వచనం, నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని ప్రతి రోగము నీకు ప్రతి తెగులును ఆయన నీకు కలుగు చేయను. వ్రాయబడలేదంట, లిస్ట్ అవుట్ కూడా చేయలేదు. ఇంకా లిస్టులో లేనటువంటి రోగాలు ఈ కొన్ని లిస్టులో అవుట్లు ఉన్నాయి. లిస్టులో లేనటువంటి వేరే రోగాలు వస్తాయంటే వింటున్నారా. కాబట్టి ఇటువంటి శాపాలని నువ్వు అనిపిస్తూ ఉన్నట్లయితే, సర్వనాశనం అయిపోయింది నా జీవితం అని మీరు అనుకుంటున్నట్లయితే, రాంగ్ పర్సన్ నేను పెళ్లి చేసుకున్నాను, రాంగ్ వేలో నా జీవితం వెళ్ళిపోతుంది ఏమిటి అని మీరు అనుకుంటున్నట్లయితే, దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, సర్వనాశనంలో నుంచి సర్వ సమృద్ధిలోకి నిన్ను నడిపిస్తానంటా ఉన్నాడు దేవుడు. 30వ అధ్యాయం 3వ వచనం ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇవన్నీ చదువుకున్నారు కదా, లిస్ట్ అవుట్ విన్నారు కదా, విన్నారు కదా. వినినటువంటి గమనించాలి, ఇప్పుడు నేను మీకు వినిపించినటువంటి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ సంగతులన్నీ అనేకంటే ఈ శాపాలంటే బాగుంటుంది కదా, ఈ శాపాలన్నీ నీ మీదకి వచ్చిన తర్వాత ఏం చేయాలి బ్రదర్? నిజమే నా భర్త నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, మా అమ్మగారు ఇంటికి వెళ్తారు. నిజమే బ్రదర్, మా యొక్క ఆయన గారు నన్ను అసలు బంధించేస్తాడు. నిజమే బ్రదర్, మా ఆవిడ నన్ను చాలా ఇరకాటంలో పడేస్తుంది. ఎటు కాలంటే కదలలేనటువంటి నూతిలో కప్పలాంటి జీవితం అయిపోయింది. నా పిల్లలు నా మాట వింటలేదు, నాకు దూరం అయిపోయారు, అసలు సంబంధం లేకుండా అయిపోయారు. ఓకే, అయితే నీ కొరకే దేవుడు ఈ యొక్క వర్తమానాన్ని నాతో మాట్లాడిస్తున్నాడు. నీ కొరకే దేవుడు నా ద్వారా ఈ యొక్క విషయాలను తెలియజేస్తున్నాడు. ఇటువంటి జీవితంలో ఉన్నటువంటి నీ పరిస్థితి ఇప్పుడు ఏంటి, ఎలా బయటపడాలి, ఏమిటి నా జీవితం అని మీరు అనుకుంటున్నట్లయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ ఈ శాపములని నీ మీదకు వచ్చిన తర్వాత నీ దేవుడిని నేను వెళ్ళగొట్టించిన. 2వ వచనం, సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడిని యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో ఆయన మాట నీవును నీ సంతతి వారిని వినిన ఎడలా. మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అసలు ఇంత శాపంతో బాధపడుతున్నా, ఎందుకు శాపం వచ్చింది? వినకపోవటం వల్ల శాపాలు తెచ్చుకుని ఆ శాపాల్లో జీవిస్తూ శాపాల్లో కొనసాగుతూ ఉన్నట్లయితే అలా ముగించమని దేవుడు చెప్పట్లేదు. అమ్మా, నీ పిల్లలు నీ మాట వింటలేదా? నీ తల్లిదండ్రులు నీకు సంబంధం లేకుండా అయిపోయిందా? నీ భర్త టార్చర్ పెడుతున్నాడా? లేకపోతే నీ ఉద్యోగ ప్లేస్లో నీ షాప్ అనిపిస్తున్నావా? నీ వ్యాపారం ఎండిపోయిందా? అప్పుల సమస్యలు ఇరుక్కుపోయావా?
అన్యుడు నీకు అప్పించి నిన్ను బాధ పెడుతున్నాడా, లేకపోతే భయంకర పరిస్థితిలో మీరు ఉన్నారా? అయితే మీకు శుభవార్త, అయితే మీకు ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం. సర్వనాశనంలో మీరు ఉన్నారా? అయితే మీరు సర్వ సమృద్ధిలోకి వచ్చేటువంటి ఒక మార్గం. ఆ మార్గమే యేసు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటే యేసు. కాబట్టి వినిన ఎడల, గట్టిగా రాసుకోండి ఆ మాట, అండర్లైన్ చేసుకోండి. వినిన ఎడల ఏమవుతుందంటండి? 3వ వచనం, నీ దేవుడిని యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును. అయ్యా, నా భర్త చెరలో నేనున్నాను, అయ్యా నా పిల్లలు వాళ్ళ యొక్క అత్తమామల చెరలో ఉన్నారు, భార్య చెరలో ఉన్నాడు, లేకపోతే నా అల్లుడి చెరలో నా కుమార్తె ఉంది, కనీసం నన్ను పలకరించడం లేదు, ఎంతో అల్లారుగా ముద్దుగా పెంచుకున్నాను, ఆ చెరలో ఉన్నారు వాళ్ళు అని మీరు అంటున్నట్లయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఆ చెరలో నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట. హల్లెలూయా. ఏ బంధకాల్లో ఉన్నా సరే, ఎటువంటి చెరలో ఉన్నా సరే ఏం చేస్తాడంటే దేవుడు, నీ దేవుడిని యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించి ఆయన మిమ్మల్ని కరుణించి, నీ దేవుడిని యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెరగొట్టెనో వారిలోని తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి ఇన్ని శాపాల్లో ఉన్నటువంటి నిన్ను ఒకే ఒక్క మాట, 1 word ఫ్రమ్ గాడ్ క్యాన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. నా ప్రియమైనటువంటి సహోదరి, ఈరోజు నీ మాటలు వింటున్నట్టు మీరు దయచేసి నీకు ఏదైనా బాధ ఉందా, ఏదైనా సమస్య ఉందా, దేవునికి మాత్రం దూరం అవ్వద్దు, దేవుని సన్నిధికి మాత్రం దూరం అవ్వద్దు. ప్రార్థన చేసుకోవటం మానేసేయద్దు, బైబిల్ చదువుకోవటం మానేసేయద్దు. ఒక అవకాశం మీకు ఇస్తున్నాను, నేను కాదు దేవుడు మీకు ఇస్తున్నాడు. ఏంటంటే, ఒకవేళ నీకు బాధ కలిగి ప్రార్థన చేయటం మానేసావా, ఓకే. లేకపోతే బైబిల్ చదవడం మానేసావా, ఓకే. ఏది మానేసినా కానీ దేవుని సన్నిధి మాత్రం మానవద్దు. ఎందుకో తెలుసా, దేవుని సన్నిధిలో ఏదో ఒక మాట నీ హృదయాన్ని కదిలించేస్తుంది. 1 word ఫ్రమ్ గాడ్ క్యాన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవుని నోటి నుంచి వచ్చిన ఒక మాట నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి రావటం మాత్రం మిస్ చేసుకోవద్దు, దేవుని సన్నిధిని కోల్పోవద్దు. చాలా మంది అంటారు, ఎందుకన్నా మా చర్చికి రావట్లేదంటే, అదిగో మా తోడుకోవాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కాబట్టి మేము చర్చికి రావట్లేదు. నో 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 మీ తోడుకోవాలి మిమ్మల్ని ఇబ్బంది పెడితే చర్చిలోనే ఉండిపోవాలి, ఇంటికి వెళ్ళొద్దు. మా మాస్టరు శర్మ గారని 7th క్లాస్లో ఒక సార్ ఉండేటువంటి వాడు. ఆయన చెప్పిన సూత్రము, నా వయసు ఏంటో, నేను ఆ రోజు ఈ డ్రెస్ వేసుకున్నాను, మేము ఎక్కడి నుంచినో కూడా నాకు అలా ప్రింట్ అయిపోయింది, ఎంత బాగా గుర్తుందని చెప్తున్నాను నేను. ఆయన ఏమన్నాడంటే, ఎరా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తిడతారు కదరా చదవట్లేదని, చాలా కోపం వస్తుంది కదా, కాబట్టి మీరు ఏం చేస్తారు, నేను అన్నం తిన్నాను. ఇది తెలుగు తక్కువ చేసే పనిరా, అన్నం తిన్నాను మానేయకండి. మరేం చేయాలి సార్ అంటే, అప్పుడు ఆయన అన్నాడు, మీకు కోపం కానీ వచ్చినట్లయితే, మీకు బాధ కానీ కలిగినట్లయితే, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు అనిపించినట్లయితే, మీరు భోజనం చేయటం మానేస్తే మీకు కడుపు మాడుతుంది. అది కదరా గొప్పతనం. మరేం చేయాలి, ఇంటిలో ఉన్న అన్నం అంతా మీరే తినేసేయండిరా, అందరికీ కడుపు మాడుతుంది, మీరు శుభ్రంగా తినేసి పడుకోండి. ఇది తెలుసా ప్రతీకారం తీర్చుకునేటువంటి విధానం. చాలా బాగా నచ్చింది నాకు, మీకు కూడా పనిచేస్తుందని చెప్తున్నాను. మీకు మనసు నచ్చుకుంటే ఏం చేయాలి తెలుసా, భోజనం చేయటం మానేయటం కాదు, భోజనం లేకుండా చేసేయండి, ఇంట్లోను మొత్తం అందరిది కాదు మీరే తినేసేసేయండి. హల్లెలూయా. సో మీకు అర్థమైంది ఇప్పుడు. కాబట్టి మీకు ఏదైనా సమస్య వచ్చింది, మీకు ఏదైనా బాధ వచ్చిందంటే ప్రార్థన చేయటం మానేయటం కాదు, చర్చ మానేయటం కాదు, ప్రజల్లో నుంచి దూరం అయిపోవటం కాదు, మీరే ముందుకు వెళ్ళిపోండి. అందరికంటే సమస్య మీరే చేయండి. హల్లెలూయా. అందరిది మీరే చేసేసేయండి, ఆ పని అంతా మీరే చేసేసేయండి. ఇదండి తెలివైనటువంటి వారు తీసుకునేటువంటి నిర్ణయం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 7వ తరగతిలో చెప్పాడు మా మాస్టర్ నాకు ఆ సూత్రం. చాలా బాగా పనిచేసింది, చాలా మంచిగా అనిపించింది. ఇప్పటికీ కూడా నాకు అది ఉల్లాసం వస్తుంది అన్నమాట ఆ మాట వింటే. కాబట్టి నిజంగా మీరు తెలివైనటువంటి వాళ్ళు అయితే అలా చేసి చూడండి. ఏదైనా సరే, నాకు అవకాశం లేదా, అందరూ అవకాశం నేనే తీసుకుంటాను అని చెప్పి మీరు ఎప్పుడైతే ముందుకు వస్తారో, వండర్ఫుల్ మైటీ మిరకల్స్ మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది తీసుకోవాలి మీరు. మా ఆయన నన్ను ఇలాగన్నాడు కాబట్టి నేను భోంచేయను, మీ ఆయన కూడా లేకుండా తినేసేసేయండి. అమ్మో ఈవిడ కోపం వస్తే నా కూడా మాడుతుంది. చూసారా ఎట్లా ఉన్నదో. అది ఆలోచించే విధానం, జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచన విధానం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఏం చేయాలంటే, 2వ వచనంలో మాట మనిషి, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు జాగ్రత్తగా వినినెడల, దేవుని మాట వింటే నీ జీవితంలో ఆశీర్వాదము. దేవుడి మాట వింటే సర్వనాశనం నుంచి సర్వ సమృద్ధులకు నేను నడిపిస్తాను. నీ జీవితం ఎంత నాశనం అయిపోయిందా. ఒక స్త్రీ వచ్చింది, 5 భర్తలు అంటాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 భర్తల్లో కూడా ఎవడో కన్ఫర్మేషన్ అవ్వలేదు, తిరిగితేనే ఉంది. ఇంకా చెడిపోయిన జీవితం,
సమాజంలో విలువ లేనటువంటి జీవితం. రా రా, 5 కాదు, ఎంతమంది అయినా పర్లేదు, రా నా దగ్గరికి రా, నేను నీ జీవితాన్ని బాగు చేస్తాను. అంతవరకు ఆవిడేం పేరు? వ్యభిచారకురాలు. అంతవరకు ఆవిడ ప్రాస్టిట్యూటరు, శరీరం నమ్ముకునేటువంటి మనిషి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిందో సర్వనాశనం అయిపోయినటువంటి ఆ జీవితం దేవుని మాటల చేత, దేవుని జీవజలం చేత ఆమె కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించడం మొదలుపెట్టాయండి. ఇప్పుడు ఎవరావిడ? వ్యభిచారి కాదు, ఇప్పుడు ఎవరు? సువార్థికురాలు అయిపోయిందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జనాలు ఈమె దగ్గరికి ఆకర్షించినటువంటి ఆమె ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి జనాలను తీసుకొస్తూ ఉందన్నమాట. ఊరిని తీసుకొచ్చింది. ఆమె వ్యాపారం చేసుకున్నప్పుడు 5 వ్యాపారం నడిచింది. కానీ ఇప్పుడు ఏంటి? మొత్తం ఊరిని అంత పట్టుకొచ్చి ఎక్కడ పడేస్తుంది? దేవుని దగ్గర తీసుకొచ్చేసింది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు కదా. బాగున్నది కదా వాక్యం. మన జీవితాల్లో నుంచి జరుగుతున్నటువంటి విషయాలకి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఇక్కడ ఇన్ని జరిగినా సరే నీవు చేయవలసింది ఒకటే, జ్ఞాపకం ఉంటుకో. నీ బిడ్డల విషయంలో, భర్త విషయంలో, కుటుంబ విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో రాసుకోండి. మీరు ఏం రాసుకుంటారు? ద్వితీయోపదేశకాండం 28 నుంచి 68 వరకు ఉన్నాయండి నా జీవితంలో ఉన్నాయి బ్రదర్ మీరు అంటారా? ఓకే, డోంట్ వరీ. ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను బ్రదర్ అంటారా? వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో ప్రతి శాపము నా కుటుంబాన్ని ఏలుబడి చేస్తుంది, నన్ను ఏలుబడి చేస్తుంది అని మీరు అంటారా? ఓకే, డోంట్ వరీ. నీ ఫ్రెండ్ నిన్ను యాక్సెప్ట్ చేయకపోవచ్చు, నీ భర్త నిన్ను నిరాకరించవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలైనాను ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలైనాను ఆదరణ నీకిచ్చునని, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. ఈ వర్తమానం ఇచ్చినట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు ఏ దేశంలో ఉన్నారో, ఏ రాష్ట్రంలో ఉన్నారో, ఏ చిక్కుల్లో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ జస్ట్ దేవుడు పిలుస్తున్నాడు. ఎవరో పిల్లోడైనా మంచిగా నచ్చి మనం ఎత్తుకోవాలని వెళ్తాం, 2 సార్లు చేతులు చేస్తాం, రా 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 రా. వాడు రాలేదనుకోండి, చిరాకు వచ్చి చేతులు దించేస్తాం. కానీ నా యేసయ్య, నేను ప్రేమించిన యేసయ్య, నా జీవితాన్ని బాగు చేసిన యేసయ్య 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావా? ఏదో క్షణంలో నువ్వు మనసు మార్చుకుని వస్తావా అని చెప్పేసి ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు. ఎలాగంటున్నాయి? వాంఛ, ప్రేమతో, ఆశతో ఆయన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. రా 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 రా, ఇప్పుడైనా పర్లేదు రా. నాశనం అయిపోయింది అనుకున్నావా? నాశనం అయిపోయింది అనుకున్నా? నో 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 నో, పర్వాలేదు, రా రా రా, ఇప్పుడైనా రా. ఎంత అద్భుతమైనటువంటి దేవుడండి మన దేవుడు. హల్లెలూయా. రా, ఇప్పుడైనా పర్వాలేదు రా, సమయం మించిపోలేదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో, ఎప్పుడైతే దేవునికి నీ హృదయం ఇస్తావో, అదే అద్భుతమైనటువంటి సమయం అంట. రమ్మంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినిన ఎడల, చిన్న విషయం అండి, వింటే చాలు, నమ్మితే చాలు, నీవు పొందుకుంటావు రక్షణ. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామాన్ని నువ్వు ధరిస్తే శక్తివంతుడిగా మార్చబడతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితి కూడా మీరు వెళ్తున్నారు? జీవితం సర్వనాశనం అయిపోయిందా? బ్రదర్, గతంలో మంచి జీవితమే, నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా జీవించానో, ఎంత సమృద్ధి అయిన జీవితమో, ఎంత ఆనందకరంగా ఉందో, కానీ పెళ్ళయ్యాక ఎలాగైపోయింది, ఉద్యోగం వచ్చాక ఎలాగైపోయింది, లేకపోతే ఇలాగ ఈ పరిస్థితుల్లో ఎలాగైపోయింది అని మీరు అనుకుంటున్నట్లయితే దేవుడి మాట వినండి. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నదే, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. ఎవరంటండి?
సర్వనాశనం అయిపోయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎంత నాశనం అయిపోయాడంటే సర్వ సమృద్ధిలో జీవించినటువంటి వ్యక్తి సర్వనాశనం అయిపోయాడు. ఇప్పుడు పందులతో కాంపిటీషన్ వచ్చిందంటండి. ఒక రాకుమారుడు ఎలాంటి జీవితం చూసారా? ఒక రాకుమారుడు పందులతో కాంపిటీషన్ వచ్చిందంట. పందులతో పోటీ పడుతున్నాడు. అక్కడ పక్క తప్పుకోండి అంటే అవే నెగ్గేసాయంట. చూసారా ఎంత హీనం? పంది అయిపోయాడు అనుకోండి. ఓ పంది రాకుమారుడు పందిగా మారాడు. పందిగా కూడా కాదు, పంది కన్నా దొరికింది ఆహారం దొరకలేదు. ఎంత నీచమైనటువంటి జీవితం అయిపోయింది చూసారా? తండ్రి సన్నిధిని విడిచిపెట్టినట్లయితే, తండ్రికి దూరమైనట్లయితే పరిస్థితి ఎలా ఉంటుందో చూసారా? కొన్నిసార్లు జాబ్ కోసము లంచం తీసుకొను, లేకపోతే భర్త కోసము, వాళ్ళ కోసము, వీళ్ళ కోసం ఏం చేస్తారు? తండ్రికి దూరం అవుతుంటుంటారు. గమనించాలి. తండ్రికి దూరం అయిపోయిన పరిస్థితి ఎలాగైపోయిందంటే పందిలాగా కూడా కాదు, పంది కంటే హీనమైపోయిన జీవితం. ఆ పందులైనా పొట్టు దొరికింది కానీ పందులు తినే పొట్టు కూడా దొరకలేదంటే ఎంత నీచమైనటువంటి దిగసారిపోయినటువంటి జీవితం చూసారా? అనుకున్నాను, నాన్న నేను వ్యాపారం చేస్తాను, నీకెందు నాన్న చేయటం కాదు, నేనైతే ప్రూవ్ చేసుకుంటాను, నా జీవితం నేను జీవించి చూపిస్తాను, నేను నీకంటూ గొప్ప వ్యక్తిని అవుతాను, నా ఓట నాకు ఇచ్చేసా అంటే తండ్రి ప్రేమ గల హృదయం కదండి. బిడ్డ ఏదైనా కాదండి కదా, ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్ళిపోయాడంటే తండ్రికి కనిపించినటువంటి దూరం, తండ్రికి వినపడనంత దూరం, తండ్రికి అసలు ఛాయలు లేనటువంటి దూరం. గమనించాలి ప్రియుల, శాపములు అనేటువంటి వాటిది కార్యాలు ఎవరి అంటే సైతానుడి కార్యాలు. యోహాను 10:10 ప్రకారం దేవుడి కార్యాలన్నీ కూడా మంచివి మంచివి మంచివి, చెడ్డవంటూ జరిగినాయి అంటే సాతానుడి కార్యాలు. ఇక్కడ నాకు ఒక విచిత్రమైన విషయం అనిపించింది ప్రియులారా. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు దూరం వెళ్ళిపోయాడో సర్వనాశనం అయిపోయాడు. సర్వనాశనం చెప్తారు కదా మనవాళ్ళు, సర్వనాశనం అయిపోతావురా, నాకు అన్యాయం చేసావు, నా డబ్బులు తీసుకున్నావు, మనవాళ్ళు పెడుతుంటారు శాపాలు. ఇది తగలవచ్చు కానీ చూడండి ఇక్కడ సర్వనాశనం అంటే వాడు తెచ్చుకున్నాడు. ఎలాగా? తండ్రి మాట వినను. తండ్రి చెప్పు ఉంటాడు, నీకు అనుభవం లేదురా, ఆగరా, ఇంకా కాదురా, నాకు చెప్పడానికి లేదు, నాకు ఇస్తావా లేదా, లాక్కున్నాడు, పోయిన బాగానే ఉంది. కానీ సర్వనాశనం అయిపోయాడు. సర్వనాశనం అయిపోయాకంట ఎవరు గుర్తొచ్చారంటండి? తండ్రి మాటలు గుర్తొచ్చాయంట, బుద్ధి వచ్చిందంట, అంటే జ్ఞానం వచ్చిందనమాట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటండి? జ్ఞాపకము, ఇది గుర్తుపెట్టుకోరంటండి. ఏమి జ్ఞాపకం వచ్చిందంట? ఇప్పుడు ఒకసారి చదువుదాం మళ్ళీ 30వ వచనం, 30వ అధ్యాయం 1వ వచనం, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 1వ వచనము చదివితే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. 2వ వచనం, సమస్త జనుల మధ్యన వాటిని జ్ఞాపకము చేసుకొని, వీళ్ళు గమనించాలి, జ్ఞాపకము చేసుకొని నీ దేవుడిని యెహోవా వైపు తిరిగి. ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందంట. పందులు కూడా తినలేకపోతుంటే ఏది చేయలేక ఒక జ్ఞాపకం వచ్చిందంట. ఇప్పుడు లూకాసు వార్త 15:17 ఉన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం, అప్పుడు బాగా అర్థమవుతుంది మనకి. లూకాసు వార్త 15:17 ఉన్నటువంటి మాట గుర్తు చేసుకుంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి అంటే ఏంటి? గుర్తొచ్చింది. బుద్ధి లేదరనిగా వచ్చింది నాకు ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఆగమైంది అంటుంటారు కదా, బుద్ధి వచ్చింది నాకు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది అంటుంటారు కదా చాలామంది. కాబట్టి దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది అని ఎవరైతే అనుకుంటా ఉన్నారో దేవుడు చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నాడు. బుద్ధి వచ్చిందంట. అరే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఎంతోమంది కూలలు, నా తండ్రి దగ్గర పని చేసుకునేటువంటి వాడికి సమృద్ధి అయిన ఆహారం ఉందే, నేను ఆయన బిడ్డను కదా. గమనించాలి. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడంట? నేను ఆకలి చేసి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రి నాకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్తే క్షమించాడు. ఎలా గుర్తు తెచ్చుకున్నాడంట? నా తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను శిక్షిస్తాడు, నా తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను బాధ పెడతాడు, నా తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను హీనంగా చూస్తాడు. ఇలాగ గుర్తు పెట్టుకోవట్లేదు అంటాడు. తండ్రిని గురించి ఆలోచించినప్పుడు ఎవరైనా సరే ఎలాగ ఆలోచించాలో తెలుసా? తండ్రి నన్ను ఎక్కడ శిక్షిస్తాడో, తండ్రి నన్ను ఎక్కడ బాధ పెడతాడో, తండ్రి నన్ను ఎక్కడ గద్దిస్తాడో అంటే ప్రియులు గమనించాలి. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే చూడండి, ఇక్కడ 18వ వచనం, నేను లేచి నా తండ్రి ఎత్తుకు వెళ్తాను, పరలోకమునకు మరి తండ్రి నీకు వ్యతిరేకంగా పాపం చేస్తాను, ఇక మీద నీకు కుమారుని అనిపించుకోవడం యోగుడు కాను, నిన్ను నీ కూలివాళ్ళు ఒక పనివాళ్ళుగా నన్ను పెట్టుకో అని అడుగుతానని చెప్పి తండ్రి ఎత్తుకు వచ్చినట్ట. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తివాడు మీద ముద్దు పెట్టేసుకుంది. ఎంత సింపుల్గా అయిపోయింది తెలుసండి ఈ సెంటెన్స్ అంతాను. ఎక్కడో పందులతో పాటు కాంపిటీషన్ పడుతున్నాడు, వాడు బట్టలు వేసుకుని ఎన్నలైందో, స్నానం చేసి ఎన్నలైందో, వాడు బట్టల మురికి అయిపోయి ఉంటాయి, పందులే గింటాయి అంటే
మీరు గమనించాలి, పందులే గెంటేస్తాయంటే ఆ బట్టలు ఎంత హీనంగా ఉండి ఉంటాయి, పంది బురద కంటే హీనంగా ఉండి ఉంటాయి. వాడి ముఖం ఎలా ఉండి ఉంటుంది, వాడి జుట్టు ఎలా ఉంటుంది, అసలు చెప్పులే లేవంటాడు అడిగి. చెప్పులే, ఉంగరం అయిపోయింది, ఉంగరం కూడా తాకడేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు, అన్నీ కోల్పోయాడు. ఒక మురికి బురదలోంచి వస్తున్నటువంటి వ్యక్తిని ఎవడన్నా గుర్తింతాడు అసలే? అర్థమవుతుందా తండ్రి ప్రేమ మీకు? సర్వనాశనం అయిపోయాడు, సర్వము కోల్పోయాడు, రూపురేఖను కోల్పోయాడు, ఆకారాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? శాపంలో ఉన్నాడు. గమనించాలి, పాత నిబంధన అనేటువంటిది ఒక నీడండి. ఈ శాపాలన్నీ మీకు గుర్తు చేస్తాను కాబట్టి ఏవో శాపం 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 అని భయపడిపోకండి. ఈ పాత నిబంధనలో ఉన్న శాపాలన్నీ కూడా ఒక నీడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామందిని దేవుడు తోడుకొస్తూ ఉన్నాడు. 50 మంది పైన వచ్చారు. దేవునికి స్తోత్రం. 53 మెంబర్స్ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పాత నిబంధన అనేటువంటిది ఏంటంటే ఒక నీడ. ఆ నీడను బట్టి ఒక వ్యక్తి నీడ ఉన్నది అక్కడ. ఆ ఎర్రగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు అని చెప్పగలుగుతారా? ఇక్కడ గమనించాలి, నీడ ఎర్రగా ఉందో, నీడను బట్టి ఆ వ్యక్తి ఎర్రగా ఉన్నాడో, నల్లగా ఉన్నాడో, పొడవుగా ఉన్నాడో, పొట్టుగా ఉన్నాడో, ఇవి చెప్పగలుగుతాం మనం? ఇంపాసిబుల్. అర్థమవుతుందా? అటు పాత నిబంధన అంతా ఒక నీడ లాంటిది అనమాట. నువ్వు కరెక్ట్గా తెలుసుకోవాలి, క్లారిటీ తెలియాలంటే ఏసై దగ్గరికి రావాలన్నమాట. ఏసై దగ్గరికి వస్తే నీ రంగు, రుచి, వాసన, హైటు, వెయిట్ అన్నీ కూడా క్లారిటీగా ఖచ్చితంగా తెలుస్తాయి. నీడలో నీకు ఏదీ తెలీదు కాబట్టి ఇదంతా కూడా నీడ. ఈ నీడలోంచి వెలుగులోకి నువ్వు రావాలంటే ఏసై దగ్గరికి రావాలన్నమాట. కాబట్టి వీడు స్నానం ఎవడం చేయించాడంటరా? ఎవడు చేపిస్తాడండి స్నానం వాడికి? పందులేకి ఏంటుంటే ఎవడన్నా పక్కడు పట్టించుకుంటాడా? స్నానం కూడా లేదు. స్నానం చేసే ఎన్ని రోజులైందో. అటువంటి ఆకారం వికారంగా ఉంది. మనిషి హీనంగా ఉన్నాడు. అసలు కనీసం ఎవడు పక్కోడైతే ఎవడు గుర్తుపట్టాడు, కానీ కేవలం ఒక తండ్రి మాత్రమే గుర్తుపట్టగలుగుతాడు. నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కడో చాలా దూరంగా ఉన్న వ్యక్తిని నువ్వు చూసావు, ఎలా చూడగలుగుతావు? ఈరోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్కి వస్తున్నాను, ఒక విజయవాడ వస్తాను అనుకోండి. నేను ఎక్కడో చాలా దూరంగా ఉన్నాను కానీ నన్ను గుర్తించేసినట్టు అర్థం ఏంటి? మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు నా కోసం అని అర్థం. ఓ బ్రదర్, మీరు చాలా దూరం అక్కడే చూసేసి మీరు ఏం చేస్తారు? ఎదురు వచ్చేసారు నాకు అంటే అర్థం ఏంటి? నా కోసం మీరు ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారని అర్థం. అంటే ఈ కుమారుడు వస్తారని చెప్పి తండ్రి ఏం చేస్తున్నాడు? రోజు కిటికీ దగ్గర కూర్చుని నా కుమారుడు ఎప్పుడు వస్తారా వెయిట్ చేస్తున్నాడు. కానీ తండ్రి పనులు పంపాలంటే 10 మందిని పంపవచ్చు, కుమారుడు ఎక్కడున్నా గాలించవచ్చు. తండ్రి 2 నిమిషాల పని ఎక్కడున్నా తెలుసుకోవాలంటే, కానీ కుమారుని ఇబ్బంది పెట్టలేదు. సరే వాడు తెలుసుకుని వస్తాడేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడంట. మన పరలోక తండ్రి కూడా అంతే. కిటికీ దగ్గర నుంచి రోజు చూస్తున్నాడంట తండ్రి. ఆ కిటికీ దగ్గర నుంచి రోజు వెయిట్ చేస్తున్నాడంట, ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి. వచ్చాడు. ఎలా వచ్చాడంటే సర్వనాశనం అయిపోయి వచ్చాడంటండి. చూశాడు తండ్రి రన్నింగ్ చేస్తూ ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. 2 అడుగులు నువ్వు వేస్తే 1000 అడుగులు దేవుడు వేస్తాడు తెలుసా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 అడుగులు నువ్వు దేవుని వైపు వేస్తే 1000 అడుగులు దేవుని వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. పరుగును చిచ్చి ఏంట్రా ఈ కొంపేంట్రా, ఎందుకు వచ్చావురా మళ్ళీని? నాకు మచ్చరా నువ్వు, నా జీవితానికి ఒక చీడ పురుగురా నువ్వు, నా వంశానికి నువ్వు అసలే చెడబుట్టవురా. ఏదన్నా ఉందండి ఇక్కడ మాట? వెళ్ళిన వెంటనే ఏం చేశాడంటే చి కొంప అని చెప్పి ముక్కు మీద చేసుకున్నాడా, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటే అసలు తండ్రి ప్రేమకి ఆ లిమిట్ ఉన్నదంటారా? అసలు అది కొలవగలుగుతామంటారా? ఆలోచించండి ఒకసారి. చాలామంది అనుకుంటారు దేవుడు భయంకరుడు, శపించేస్తాడు. నీకు దేవుని పట్ల ఉన్న విశ్వాసం, ఈ కుమారుడు ఎలాగొచ్చాడు తెలుసా? ఎటువంటి మనసుతోడు వచ్చాడు తెలుసా? నా తండ్రి నన్ను ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు అనుకుని రాలేదు కుమారుడు. నాన్న సారీ నాన్న. ఏం సారీరా? పట్టించుకోవట్లేదు ఇంకా తండ్రి. నీ సారీ నాకు అవసరం లేదురా అంటే క్షమించినా అని అడుగుతున్నాడు. అరే నువ్వు వచ్చావంటేనే క్షమించబడిపోయా, నువ్వు వచ్చావంటేనే నీ పశ్చాత్తాపడుచుంటావు లేరా, నువ్వు వచ్చావంటేనే ఇక్కడికి నీ జీవితం అర్థమైపోయింది. బైబిల్లో కొన్ని సంఘటనలు మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. మత్తయి సువార్త ప్రియులారా 9:2 మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. త్వరగా చూసినట్లయితే నేనే చదివి వినిపిస్తాను, మీరు వినండి. మత్తయి సువార్త 9:2 అక్కడ పక్షవాయువుతో మంచం మీద ఉన్నటువంటి ఒక వ్యక్తిని మరి ఆయన ఎందుకు తీసుకుని వచ్చారు. యేసు ప్రభువు వారు వారి విశ్వాసాన్ని చూసి, ఎవరి స్నేహితుల విశ్వాసాన్ని చూసి ఏమంటున్నాడు ఆయన? కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని పక్షవాయువు గల వారితో చెప్పాడట దేవుడు. ఇక్కడ గమనించాలి, చాలా అద్భుతమైన విషయం. ఆ పక్షవాయు కలిగిన వ్యక్తి ఏమన్నా దేవుడిని అడిగాడా క్షమించమని? లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు నీ డబ్బులు ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో, క్షమించం
అని ఏమంటాడు దేవుడు? ఒప్పుకుంటావు లేదు, ఒప్పుకో ఒప్పుకో, నువ్వు చేసిన తప్పు ఒప్పుకో, క్షమిస్తాను, అప్పుడే క్షమిస్తాను అంటున్నాడు దేవుడు. అంటే వాడు హృదయంలో ఉన్న పశ్చాత్తాపాన్ని దేవుడు చూసేసేసాడు. ఎంత అద్భుతంగా ఉన్నది ఈ మాట. ఇది గమనించాలి. నువ్వు వచ్చావంటే పశ్చాత్తాపడ్డంటే నాకు ఇక్కడ పక్షవాయువులు అని చూసి నీ పాపాల్లో క్షమించేశారు అన్నాడు దేవుడు. వాడు అడగలేదు, చేయలేదు, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, హృదయాన్ని చూశాడు దేవుడు. నీ పాపాలు ఒప్పుకుంటావు లేదా అని డిమాండ్ కమెంట్ చేస్తున్నాడు దేవుడు అక్కడ? లేదనమాట. దావీదు గారు కూడా మాట అంటాడు, వండర్ఫుల్ మాట అండి, రాసి పెట్టుకోండి ఈ మాట. దావీదు గారు ఏమంటాడంటే 32 కీర్తన 5వ వచనంలో ప్రింట్ అయిపోవాలి మీకు. 32 కీర్తన 5వ వచనం ప్రింట్ అయిపోవాలి మీకు. ఇప్పుడు దావీదు అనుకుంటాడంట, నా 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 ఒప్పుదాం, నా తప్పిదాలు నేను, నా అతిక్రమలు లేకపోతే నేను చేసిన తప్పులు నేను ఒప్పుకుందాము అనుకుంటున్నాను, నా తప్పులు నేను ఒప్పుకుందాము అనుకుంటున్నాను, నేను అనుకునే లోపల నేను చేస్తాను క్షమించేయడంట. ఓ అంటే వండర్ఫుల్. చదవండి, మీకు అర్థమవుతుంది ఇప్పుడు అది. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం. నా దోషమును కప్పు కనుక నీ ఎదుట నా పాపను ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమలు ఒప్పుకొందును అనుకుంటుని. అనుకున్నాడంట, ఇంకా అనుకున్నాడు, ఒప్పించుకోవాలి ఎలాగైనా సరే అని మనసులో అనుకున్నాడంట. నీవు నా పాప దోషమును పరిహరించినావు. ఈయన అనుకున్నాడు, దేవుడు పరిహరించేయడంట. అబ్బా, ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాడు సరే దేవుడు. ఇప్పుడు ఈ తండ్రికి ఆ తండ్రికి తెలిసిందా మీకు తేడా? తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రికి ఈ మన దేవుని యేసుక్రీస్తు ప్రభు వారికి తేడా తెలుస్తుందా? ఇక్కడ దావీదు అనుకుంటాడు, ఒప్పుకుందారు అనుకున్నాడంట. అందుకనే దేవుడు అంటాడు కదా, మీరు ఊహించు వాటికంటే అధికంగా ఇస్తాను నేను. నువ్వేం చేస్తున్నావు? ఒప్పుకుందారని ఊహించుకున్నావు, కానీ నేను అంతకుముందే నీ ఊహ ఎరుగును, నీ ఆలోచన ఎరుగును. మీరు అడుగు ఊహించు వాటికంటే గొప్ప కార్యం నేను చేస్తాను అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, రాసుకున్నారా 32వ అధ్యాయం 5వ వచనం? నీవు నా పాప దోషను పరిహరించి ఉన్నావు, నేను అనుకునే లోపల నువ్వు కార్యం చేసేసావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎటువంటి వాడు అంటే బహుగా క్షమించేవాడంట. ఎంత బాగుందండి మాటలు. యెషయా గ్రంథంలో చూపిస్తాను మీకు ఆ మాట కూడా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మీరు చదివినట్లయితే, చదువుతాం బైబిల్ ఓవర్ఫ్లోలో, ఇవన్నీ పెద్దగా పట్టించుకోం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఏమనున్నదంటే, చివరి ప్రేజ్ చదువుతున్నాను నేను, సరే మొత్తం చదువుతున్నాను. భక్తిహీనులు తమ మార్గం విడువలను, దుష్టులు తమ తనకు మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి, అంత అద్భుతమైన మాట అండి ఇది. బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం. ఆదికాండం 1:28 దేవుడు ఏం చేస్తారంటే, మీరు ఫలించి విస్తరించనని చెప్పేసి ఊరుకుని కొత్త నిబంధన, పాత నిబంధన కదా ఆదికాండం, కొత్త నిబంధనల కొద్దులకు యోహాను సువార్త 15 మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహింపరచబడతాడు. మీరు బహుగా ఫలించాలంటండి. ఇక్కడ దేవుడు, మన దేవుడు బహుగా క్షమించును. అబ్బా, ఎలాగుంది? జుంటి తేని దారుల కన్నా మొదలుగా లేదా? ఈ మాటలు వింటుంటే హృదయం ఉప్పొంగట్లేదా? అంటే మీకు ఏదో తేడా ఉందని అర్థం. నోట్లో తేనేసినా కూడా రెస్పాన్స్ లేదంటే వ్యక్తి సంథింగ్, 4 మీద ఉన్న గ్లాండ్స్ అన్ని పోయాయని అర్థం అనమాట. రుచి నాలికలు చచ్చిపోయాయని అర్థం అనమాట. నిజంగా నా మనసు ఉప్పొంగిపోతుంది అనమాట. నా ముందుగా ఒక 1,00,000 మంది ఉంటే చెప్తే ఉంటా చూడండి వాక్యం, అట్లా ఉన్నారు నిజంగా. నువ్వు అంటారు కాదు, కొన్ని వేల మంది దేవతలు నీ చుట్టూ ఉంచుతాడు దేవుడు ఎప్పుడు కూడా. హల్లెలూయా. నేనైతే అలా ఊహించుకోవడం అనమాట. నేను ఎప్పుడు వాక్యం చెప్పినా, ఈరోజు నేను ఒంటరిగానే చెప్తుంటుండొచ్చు ఇక్కడ వాక్యం, కానీ నా చుట్టూ కొన్ని వేల మంది దూతలు ఉన్నారనమాట. హల్లెలూయా. వాళ్ళందరూ వచ్చారనమాట. నా బిడ్డ వాక్యం చెప్తున్నాడు, నన్ను మహింపరుస్తూ ఉన్నాడు, కాబట్టి మీరు ఎంజాయ్ చేయండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు బహుగా క్షమిస్తాడంట, బహుగాను. కాబట్టి ఈ విషయాలు మనకు తెలియకపోవడం వల్లే మనం చాలా బాధపడుతుంటుంటాం అనమాట. కాబట్టి దేవుడు ఎలా బుద్ధి చెప్తాడు? మన జీవితం ఏది జరిగినా సరే, ఇది శాపమేమో, ఇది శాపమేమో. నువ్వు దేవుని మాట వినేటువంటి వ్యక్తి అయితే నీకు వచ్చిన దాన్ని ప్రతి దాన్ని శాపం అని అనుకుంటే ఎలాగా? అంటే మనం శాపలోకంలో జీవిస్తున్నాం, పాపలోకంలో జీవిస్తున్నాం. కాబట్టి ఏ సమస్య వచ్చినా యోగును కూడా చూసుకో, నువ్వేం తప్పు చేసావో చెక్ చేసుకో, నువ్వేం పాపం చేసావో చెక్ చేసుకో. చాలామంది ఇది అంటుంటారు. అమ్మ, చాలా వండర్ఫుల్ మెసేజ్ ఇది, చాలా జీవితాలకు ఉపయోగపడేటువంటిది. పౌలు గారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక దీవి దగ్గర కొద్దిలోకి చలికి మంట వేసుకుంటారంట. ఆయన కూడా కట్టినట్టుకు వచ్చి మంట వేసాడంట. ఆ మంటలు వేస్తే ఏం చేసింది, ఒక విషశార్పం వచ్చి చూపించాల. మళ్ళీ నా సొంత మాటలు అనుకుంటారు మీరు అంతా కదా, ప్రతిదీ మనకి చూపింతే కానీ అర్థం కాదనమాట. చూపిస్తాను మీకు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే,
అప్పుడు పౌలు మోపడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఎప్పుడైతే సమస్య వచ్చిందో, ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా అపజయం జరిగిందో, ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా జరగరాని జరిగిందనుకో, ఏదో తప్పు చేశాడు, ఆయనలో ఏదో లోపం ఉంది కాబట్టి ఆయన అలా జరిగింది, ఇది కదా. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడు చూసినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు. ఏంటంటే పాము వచ్చి కలిసినంత నరహంతకుడు అయిపోయాడు అంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయాలో స్తెఫను చంపించాడు చూడండి. స్తెఫను చంపినప్పుడు రాళ్ళు పెట్టుకుని ఉన్నాడు కదా, అక్కడ ఒప్పుకున్నాడు కదా, అంటే హత్య చేయించాడు కదా. తర్వాత యేసుప్రభువుని నమ్మాడు, పాపాలన్నీ కొట్టివేయబడింది. కానీ ఎక్కడ లేకపోయారు ఏకంగాను, అక్కడ నరహంతకుడు అక్కడ దాకా వెళ్ళిపోయాడు. ఎంత దూరం అయిపోతారు చూసారా. నరహంతకుడు నిశ్చయముగా ఇతడు సముద్రం నుంచి తప్పించుకున్నా కానీ న్యాయమాత, అబ్బాయి ఎవరు వచ్చారండి, సడన్గా ఒక ఆవిడని ఎంటర్ చేశారు. న్యాయమాత అంట. న్యాయమాతని బ్రతకనీయదు, అతన్ని బతకనీయదని తనలో తాము చెప్పుకుంటుంది. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అండి ఎవరో పౌలు గారు. అసలు ఎంత అద్భుతం ఉంది ఇక్కడ, గమనించారు మీరు ఎప్పుడన్నా? ఏంటారు ఏసయ్యా, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి కదా. మనమైతే ఏ సమస్య వచ్చినా కూడా ఏసు నామంలో ఏసు రక్తం, ఏసు రక్తం. ఎందుకంటే అందరేమో చచ్చిపోతాం అంటున్నారు. పేతురు, అసలు పౌలు గారు ప్రార్థన కూడా చేయలేదండి. ఆయన విశ్వాసం చూసారా? కనీసం ప్రార్థన కాదు కదా, అసలు దేవుడిని గుర్తు చేసుకోవట్లేదు అక్కడ. అసలు పౌలు గారు విశ్వాసం చూడండి. కనీసం ప్రార్థన చేశాడా? చేయి పెట్టుకున్నాడు అక్కడ. దేవా ఏసునామంలో దీన్ని బయటకు పోమంటున్నాం, ఏసునామంలో ఏ విషయం నాకు పని చేయదు, ఏమైనా ఉన్నాయి మాటలు? ఏదైతే విషయం దాన్ని తీసి అలాగా అగ్నిలో పడేసి చూడండి. అప్పుడైతే ఆ విశ్వజంతువుని అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. వారు అతని శరీరం అప్పటికి జనం నమ్మట్లేదు చూడండి. సరే విసర్పణ అందులో పడేసాడా, అగ్నిలో పడేసాడా, కానీ ఏం చేస్తున్నారు? సర్వం వస్తుందో లేకపోతే ఏంటని చెప్పి కనిపెట్టి చాలా చెప్పి కనిపెట్టినారు. అతనికి ఏ హాని సంభవించలేదు కాబట్టి ఆ అభిప్రాయం మాని, ఓహో ఇతను పర్లేదు నిలబడ్డాడు, అయితే నీతిమంతుడే. పడిపోయాడు అనుకున్నావు కానీ పడిపోలేదు. ఈ శోధనలకు లొంగిపోయాడు అనుకున్నావు, లొంగలేదా? ఓహో అదైతే నింద అనమాట, అదైతే అబద్ధం అనమాట, అది కరెక్ట్ కాదు. అమ్మ చూడండి, వీళ్ళ ఒపీనియన్ ఏంటి? ఈడు నరహంతకుడు అనుకున్నాం, ఓహో కాదులే కాదు, అది మార్చుకున్నాం అభిప్రాయం, అది రాంగ్ ఒపీనియన్. ఇప్పుడు బతికాడు కాబట్టి ఓకే, నిజంగా చచ్చిపోయాడు అనుకోండి, మేము అనుకున్నాం కదా, మాకు తెలుసు ఆయన స్వభావం ఏంటి మాకు తెలియదా? చూసారా జనాలు ఎట్లా ఉంటారు. మేము అనుకున్నట్టే జరిగింది. అరే రాంగ్ అనుకున్నాము, నరహంతకుడు అనేసుకున్నాం పొరపాటుని, అది కాదులే, కాదు 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 కాదు. చూడండి అమ్మ, బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నాను నేను, లేని విషయాలు కాదు. మీ జీవితంలో జరుగుతుంది అనమాట. మీరు ఏదైనా లాస్ అయిపోయారు, మీరు ఏదైనా నష్టపోయారు అనుకో, మాకు తెలుసు అది దేవునికి వ్యతిరేకమైన పని కాబట్టి నష్టపోయారు మీరు. ఇక్కడ ఏంటిది? దేవుడు పంపడా? ఈయన శాపమా? ఇది గమనించాలి. ఈ పాముకు అర్థం ఈయనకి శాపమా? కానీ ప్రజలు ఏమంటున్నారు? శాపం వచ్చేసింది, న్యాయమాత అతను విడిచిపెడతలేదు, చంపేస్తుంది. అతను ఏ ఆటంకం కలగకుండా చూసి అభిప్రాయం మాని అతడు ఒక దేవత. అరే ఎన్నో వచనం అండి అదే. 4వ వచనంలోనేమో ఈ మనుషుడు నరహంతకుడు, 5, 6, 7. 7వ వచనంలోనేమో దేవత. అరే నరవలేని నాలుగు ఎన్ని విధాలుగా తిరుగుతుందండి అసలని. చూసారా, నరవలేనటువంటి నాలుగు ఏమవుతుందంటే 4వ వచనంలోనేమో నరహంతకుడు, 7వ వచనంలోనేమో దేవత. అమ్మ గమనించాలి, నరుల మాటలు విని మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే నీ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, నీ ఆత్మీయ జీవితం విచ్ఛిన్నమైపోతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, గమనించాలి. చాలా కుటుంబాలు విడిపోవట కారణం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ బాగానే ఉంటారు, వీళ్ళిద్దరి మధ్య గొడవ లేదు. ఎందుకని మధ్యలో ఎవరో చెప్పారు. అసలు ఆది కాండంలోనూ మీరు గమనించినట్లయితే దేవునికి ఆదాము అవ్వలకి మంచి రిలేషన్ ఉంది. మరి ఎక్కడొచ్చింది గొడవ వాళ్ళకి? ఎందుకని దేవుడు అవతలకు పొమ్మన్నాడు? దేవుడు ఏం చేశాడు? ఆదాము ఏం చేశాడు? అవ్వాలి ఏం చేశాడు? దేవుడికి ఆదాము కావాలకి ఏమైనా వచ్చిందో గొడవ లేదు. మరి ఎవరు ఒకళ్ళు ఎంటర్ అయ్యారంట మధ్యలోను. ఎవరో ఆడే సాతానుగాడు. ఇది నిజమా అన్నాడంటండి. నిజమే అన్నాడంటండి వీడు అవ్వమ్మ గారు. అంతే అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, దేవుని సన్నిధికి దూరం అయిపోయింది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. 4వ వచనంలోనేమో నరహంతకుడు, 7వ వచనవతులకి, 6వ వచనవతులకి 2 వచనాల్లోనే ఏమైపోయాడంటే దేవత. హల్లెలూయా. సరే, తర్వాత దేవుడు అద్భుతాలు చేస్తారు పౌలు గారి ద్వారా, గొప్ప కార్యాలు జరుగుతాయి అనమాట. అంటే మీరు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పొరపాటుని
ఇప్పుడు జ్వరం ఒక శాపము, తలనొప్పి ఒక శాపము, బీపీ ఒక శాపము, షుగర్ ఒక శాపం, కడుపు అనమాట, ఇవన్నీ శాపాలే. అంటే బ్రదర్ మేము శాపాల కింద ఉన్నామా? ఓకే, వేళ మీరు ఉన్నారే అనుకుందాం. అంటే ఏం చేయాలి ఇప్పుడు? దేవుని మాట విని ఎడలా అంటే జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలంటే ఇదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో ఉన్నటువంటి 2వ వచనంలో ఉన్నటువంటి మాట ప్రకారం మీరు ఏం చేయాలంటే సమస్త జనుల మధ్య జ్ఞాపకం చేసుకుని నీ దేవుడు నీ వైపు తిరిగి జ్ఞాపకం తెచ్చుకుని తిరిగి ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే జ్ఞాపకం వచ్చింది, నా తండ్రి ఉన్నాడు కదా, నా తండ్రి ఇంట్లో కూలి పని చేసుకునేవాడిగా సమృద్ధి ఆహారం ఉంటే ఆయన బిడ్డనయ్యుంటే నేను ఇలా ఉన్నానని చెప్పి వచ్చినప్పుడు ఆ తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వండర్ అనమాట. ఒక పందిని ముద్దు పెట్టుకున్నాడు అనుకోండి, బురదలో పడి దొల్లి వచ్చిన పందిని ముద్దెట్టుకుంటారా? అంతే జరిగింది అక్కడ. ఎందుకంటే పందులు తినే ఆహారం తింటకెళ్ళి అందులో మూతెడితే పట్మని కొట్టిందండి ఒక పంది. ఆ పంది బురదాన్ని తిట్టుకు అంటుకుని ఉంటుంది కదా, ఇంకా పంది కంటే హీనం అని చెప్పాలన్నమాట. అటువంటి వ్యక్తి మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటే తుడిసి పెట్టుకున్నాడు ఆ ముద్దు. వాడిని ఎవడన్నా ముట్టుకుంటాడు అసలు అని? కనీసం కుక్కలు మరుగుతుంటుంటాయి, కనీసం వాడు వస్తుంటే అందరూ వేచిచ్చి అవతల పోని ఉంటారు. అటువంటిది ఎటువంటి తండ్రి ముద్దు పెట్టుకుంటాడంటే రాజు. ఆ తండ్రికి సర్వసమృద్ధి ఉన్నదంటే, ఆ తండ్రి కింద బోల్డ్ మంది పనులు ఉన్నారట. అటువంటి వ్యక్తి పరుగును వెళ్ళి తప్పిపోయినటువంటి దగ్గరికి వెళ్ళి సర్వనాశనం అయిపోయినటువంటి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని ఇంకా తర్వాత మీకు అందరికీ తెలుసు కదా, వాడికి రింగ్ పెట్టాడు, చెప్పులు వేసాడు, బట్టలు వేసాడు, వాడికి సమృద్ధిని ఆహారం ఇచ్చాడు. వాడి జీవితం గమనించాలి ప్రియుల. నీవు సర్వనాశనం అయిపోయావా? నీ జీవితం సర్వనాశనం అయిపోయింది అనుకుంటా ఉన్నారా? అయినా పర్వాలేదు, నీ తండ్రి దగ్గరికి వచ్చినట్లయితే నీ జీవితం నాశనం అయిపోయింది. లేదు నాకు వివాహం అవ్వట్లేదండి, అందరికి పెళ్ళి అయిపోయింది, నాకు ఉద్యోగం రావట్లేదండి, అందరికి వచ్చేసింది అన్నీ, ఇంకా నా జీవితం నాకు అర్థం కావట్లేదు అని మీరు అనుకున్నట్లయితే దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఏ పొజిషన్ ఇచ్చాడంటే తండ్రి, రే నువ్వు 10 రోజులు నీకు కనిపెట్టండి రా, రే గేటు బయట ఉండరా, నువ్వు నిజంగా నువ్వు లోపలికి రావాలంటే 10 రోజులు నేను ఇక్కడ వెయిట్ చేయి. నువ్వు కండిషన్స్ ఏమైనా పెట్టాడు? అన్కండిషన్లో అగాపే ప్రేమ, అన్కండిషన్లో దేవుడు ఏమన్నా అక్కడ పెట్టాడు, అక్కడ కండిషన్ పెట్టాడు, నో కండిషన్స్. వెంటనే హత్తుకున్నాడు. అదే రోజు అదే క్షణం అదే నిమిషంలో తీసుకుపోయాడు లోపలికి. ఇతను వచ్చాడు, గొర్రె బలి అయిపోయింది అక్కడ. చూసారా? సర్వనాశనంతో వచ్చినటువంటి వ్యక్తి కోసం ఒక గొర్రె బలి అయిపోయింది. సర్వనాశనమైనటువంటి వ్యక్తి జీవితంలో సంతోషం కలగాలంటే ఒక గొర్రె బలి అయిపోయింది అక్కడ. కాబట్టి ఈ రోజున మన యేసయ్య మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తించండి. ఆయన వచ్చినట్టు ఏం పొజిషన్ ఇచ్చాడంటే పన్నుడు పొజిషన్ కాదు, మళ్ళా సర్వసమృద్ధితో కూడినటువంటి రాకుమారుడు, రింగ్, రాజరికాన్ని గుర్తు అనమాట. ఆ రాజరికపు ఆ అధికారం ఇచ్చేశాడు, రాజవస్త్రాలు ధరించాడు, చెప్పులేశాడు, సమాధానం, శాంతి, అద్భుతం అన్నీ కూడా మరలా యథాస్థితికి వచ్చేసాడంటండి. ఇదే ఈరోజు వర్తమానం అన్నమాట. సర్వనాశనంలో నుండి సర్వ సమృద్ధి. హల్లెలూయా. మీరు సర్వనాశనం అయిపోయారా? మీ జీవితం ఎందుకు పనికిరన్నట్టు అయిపోయిందా? అనుకున్న ఉద్యోగం అంతా పోయిందా? అనుకున్న పంట నాశనం అయిపోయిందా? అనుకున్న వ్యాపారం నాశనం అయిపోయిందా? అప్పులు పాలైపోయారా? ఏ స్థితిలో మీరున్నా సరే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ బ్రదర్ ఈ రోగం నాకు బుద్ధి చెప్పడానికి వచ్చింది, వాళ్ళంటే వాళ్ళని ఏం చేయాలి తెలుసా? ఫాట్మని కొట్టారు అన్నమాట చెంప మీద. ఎందుకంటే నీకు బుద్ధి చెప్పాలంటే దేవుడు రోగాన్ని పంపించడు. గమనించాలి. చాలామంది అంటారన్నమాట, ఏమని? ఈ కాలేజీకి పోవడం వల్లే, ఈ కాలేజీకి పోయేలా చేశాడు దేవుడు నాకు బుద్ధి చెప్పడానికి. మీ పిల్లలను స్కూల్కి పంపినప్పుడు మీ టీచర్ పాఠాలు ఎలా చెప్తాడు? కాళ్ళు కూడా చెప్తున్నాడా పాఠాలు? ఏమా చేతులు కూడా చెప్తున్నాడా? మరి ఎలా చెప్తాడు? పాఠ్య పుస్తకాలను ఉపయోగించి పాఠాలు నేర్పిస్తారు. అంతేగాని కాళ్ళు చేతులు కొట్టి పాఠాలు నేర్పినటువంటి సందర్భాలు ఎక్కడైనా ఉంటాయా? ఇంపాసిబుల్. అలాగైతే స్కూల్కి ఎవరు పంపరు. మరి నీకు నాకు బుద్ధి చెప్పాలంటే దేవుడు ఏం చేస్తాడు? బైబిల్ ఉపయోగించుకుంటాడు, బైబిల్ని ఉపయోగించి చెప్తాడు, బైబిల్ ద్వారా మాట్లాడతాడు. ఆ బైబిల్ కూడా అర్థం అవ్వదు కాబట్టి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు నీకు బోధించడానికి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ బైబిల్లో ఉన్న సత్యాన్ని నీకు తెలియజేస్తాడు అనమాట. అప్పటికే అవ్వదు బ్రదర్, బైబిల్ మాకు అర్థం కావట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడిని మేము గుర్తించలేకపోతున్నాం అంటే ఇదిగో నాలాంటి వ్యక్తులు నిలబెడతారనమాట. దైవ సేవకులు నిలబెడతారు. వాళ్ళు బోధిస్తూ ఉంటుంటారు మీకు అర్థమయ్యేలాగా, మీ స్థాయికి దిగి మీరు ఎలాగైతే అర్థం చేసుకుంటారో మీకు అర్థమయ్యేటువంటి విధంగా, మీ జీవితాలు మారేటువంటి విధంగా, మీకు బుద్ధి తెచ్చుకునేటువంటి విధంగా బోధించేటువంటి బోధకులు పెట్టాడు దేవుడు. బైబిల్లోనూ అర్థం కాకపోయి, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నీకు తెలియకపడకపోయి, ఈ దైవ సేవకుడు చెప్పినప్పుడన్నా అర్థం చేసుకోకపోతే ఇంకా నీ జీవితం ఎలా ఉంటుంది? ఇది దేవుడు బుద్ధి చెప్పే విధానం, ఇది దేవుడు బోధించే విధానం.
అంతేగాని కాళ్ళు చేతులు ఎరగొట్టో లేకపోతే ఏదో కాదు, ఈ 3 మార్గాల ద్వారా దేవుడు బోధిస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు అందరికీ ఉపకారం చేస్తాడు. ఈ 145 కీర్తన 9 చూసినట్లయితే యెహోవా అందరికీ ఉపకారాన్ని ఉంటుందన్నమాట. దేవుడు ఎవరికైనా కాళ్ళు చేతులు తీసేసాడా? బైబిల్లో దేవుడికి ఎవరికైనా చంపేశాడా? చచ్చిపోయిన 4 రోజులు లేపాడు, కానీ దేవుడు చంపేసినట్టు ఎక్కడన్నా ఉన్నదా? లేదు. మరి ఏంటి దేవుడు అలా చేశాడు, నాకు బుద్ధి చెప్పడానికి ఇలా చేశాడు, దేవుడు ఆయన తీసేసుకున్నాడు, ఈయన తీసేసుకున్నాడు, సడన్గా చచ్చిపోయాడు అనుకోండి, ప్రభునందు నిద్రించాడు, బోర్డు ఎట్టేస్తాం మనం. ఆడు యాక్షన్లో చనిపోయినా, లేకపోతే ఏం చేసి చచ్చిపోయినా, మందు దాకా చచ్చిపోయినా, ఏం చేసి చచ్చిపోయినా ప్రభునందు నిద్రించాడు, ప్రభులో నిద్రించాడు ఆయన. గమనించాలి. కాబట్టి దేవుడు ఉపకారం మాత్రం చేస్తాడు, ఉపకారి అంతే. దేవుడు లేకుండా జరిగేదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు. మరి ఆదికాండ సృష్టి చూస్తే దేవుడు అంత మంచిదని చేశాడు. చెడు ఎలా వచ్చిందంటే యోహాను 10:10 చూసుకోండి మీరు, దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి వచ్చాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి సర్వనాశనం అయిపోతున్నాయి. కారణం ఏంటంటే 3 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. మన జీవితంలో సర్వనాశనం అయిపోవటానికి కారణం నెంబర్ 1 ఏం లేదంటే కుమారుడికి జ్ఞానం, బుద్ధి. కాబట్టి జ్ఞానం లేకపోవడం వల్ల మనకి సర్వనాశనం జరుగుతుంది అంటాడు. యెషయా గ్రంథం 5:3 చూసినట్లయితే చివరిగా మరి కొంచెం పెద్దదైంది వర్తమానం, అయినా కూడా మీరు ఓపికనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథం 5:3 కావున యెరూషలేము నివాసులారా, యూదావర్లారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవాలని మేము వేడుకొనిచున్నాను. యెషయా గ్రంథం 55 అనుకుంటా. యెషయా గ్రంథం 55 చూద్దామా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథం 55:3 ఏమని ఉందంటే అక్కడ, చెవి యొగ్గు నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ నా జనులు జ్ఞానం లేక నశింతురు అని ఉన్నదనమాట. జ్ఞానం లేకపోవడం వల్ల ఈరోజు మనం ఇటువంటి పరిస్థితి కూడా వెళ్తున్నాం. జ్ఞానం కలిగి జీవితం మనం. నెంబర్ 2 ఏంటంటే మరి ఈ సర్వనాశనం అయిపోట కారణం, శాపాలు రాట కారణం సోమరితనం. మీ ఇంట్లో దొంగడు అన్ని పట్టుకుపోతున్నాడు అనుకోండి, సరే ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే అంట పాట కూర్చున్నాను అనుకో, వాడు అన్ని మూట కట్టుకుని పోతూ ఉంటాడు అనమాట. దేవుడి చిత్తం వదిలేసేస్తాను. చాలామంది ప్రతిదానికి దేవుని చిత్తమే, ప్రతిదీ. ఇడ్లీ తినాలంటే దేవుని చిత్తం అంటారు. ఇడ్లీ అక్కడ పెట్టుకుని దేవుని చిత్తం అయితే నోట్లోకి వస్తుందని కూర్చోండి, సచ్చినా మీకు ఆకలి తీరదు. జాగ్రత్త, ప్రతిదానికి ఆ మాట వాడతాను. ఏం చేస్తావు? నువ్వు పోరాడతావు, అని చెప్పి తలుపేసాను కొడతామో లేదా పట్టుకోవడం, పోలీసులు ఫోన్ చేయడం ఏదో చేస్తావు. అది నువ్వు చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి అపవాదిని గద్దించండి, అప్పుడు వాడు మీ అతను చెల్లిపోతాడు. అంతేగాని ఎన్ని తల సినాంటి కూర్చుంటే వాడు తను చేస్తాడు, వాడు ఎప్పుడు కాసి కూర్చున్నాడు, వాడు ఎప్పుడు నీ మీద దాడి చేయాలని చెప్పి ఎవరిని మింగుతున్నా అని చెప్పి ఏం చేస్తున్నాడంటే గద్దించే వాళ్ళు కాసి కూర్చున్నాడు. కాబట్టి వాడు ఎప్పుడు నీ మీద దాడి చేయడానికి రెడీగా ఉంటాడు. నువ్వు ఎదిరించకుండా, సాతాన్ని నువ్వు ఎదిరించకుండా ఉంటే నీ జీవితంలో దాడి జరుగుతుంది, శాపం వచ్చి ఏలుబడి చేస్తుంటుంది అనమాట. కాబట్టి నెంబర్ 1 జ్ఞానం లేకపోవడం వల్ల నీ మీద శాపాలు ఏలుబడేస్తున్నాయి. నెంబర్ 2 సోమరితనం. నెంబర్ 3 అవిధేయత. హల్లెలూయా. అవిధేయత అంటే దేవునికి అవిధేయత చూపుతుంది, కంచె దాటిపోవడం అనమాట. కాబట్టి ఈ 3 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటే ఈ శాపాల నుంచి మనం పడకుండా ఉంటాం, విడుదల పొందుకుంటాం. దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరిచిన గాక. దీవించబడ్డారా? మోకరించని ప్రార్థన చేసుకున్నాం. దేవా, నిజమే ఈరోజు నేను మరి శాపాలు అనుభవిస్తున్నానంటే నీ మాట వినకపోవడం వల్లే, నీ మాట వినకుండా నేను వివాహం చేసుకోవడం వల్లే, నీ మాట వినకుండా ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వల్లే, నీ మాట వినకుండా ఈ ప్లేస్లోకి వెళ్ళడం వల్లే ఈరోజు నేను సమస్యలు అనుభవిస్తున్నాను. నన్ను క్షమించి దేవా, నా జీవితాన్ని ఇదిగో నీకు సమర్పించుకున్నాను. ఇప్పుడు నేను నీ మాట వింటున్నాను, ఇప్పుడు నేను నీ కొరకు జీవించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను క్షమించు, నా శాపాన్ని తీసివేసేసి నన్ను సర్వ సమృద్ధిలోకి నడిపించేటువంటి దేవా. తప్పిపోయిన కుమారుడు ఎంత తప్పిదం చేసినా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఏ పోస్ట్ ఇచ్చాడంటే తండ్రి ఆలయ పోస్ట్ ఇవ్వలేదు, లేకపోతే సెక్యూరిటీ గార్డు పోస్ట్ ఇవ్వలేదు, మళ్ళా కుమారుడు పోస్టే ఇచ్చాడు. ఈరోజు నువ్వు దేవునికి దగ్గరకు వచ్చినట్లయితే మళ్ళా దేవుడు నేను తన బిడ్డగా స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మోకరించండి, 2 చేతుల పైకెత్తండి. యేసయ్యా, నన్ను క్షమించు, నా జీవితాన్ని బాగు చేయి, నన్ను నీ ఇష్టమైన బిడ్డగా నన్ను తీర్చిదిద్దేవా అని మీరు అడిగినట్లయితే దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతి నీ వైపు చాపుతున్నాడు. స్తోత్రం దేవా. ఎవరైతే మోకరించి నీ సందులో ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాన్ని మార్చమని, వారి జీవితాన్ని కట్టమని, సర్వ సముద్రకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.